ఇతని పేరు రికవరీ రంజిత్ కుమార్, కేంద్రీయ గ్రామీణ సహకార బ్యాంక్ మేనేజర్. ఈఎంఐల పేరుతో, ఇన్స్టాల్మెంట్ల పేరుతో వ్యాపారస్తుల రక్తం తాగుతుంటాడు. బ్యాంకు కట్టాల్సిన ఇంట్రెస్ట్ వేరు, ఇతనికి కట్టాల్సిన ఇంట్రెస్ట్ వేరు. ఆయన జీపు దిక్క ముందే మీరందరూ మీ సామాన్లతో దాన్ని నింపేయండి. ఆయన గాని జీపు దిగాడా? ఆల్రెడీ దిగాను రా. అందరికీ చెప్తున్నా, మిమ్మల్ని ఆయుధాలతో కాదురా, వాయిదాలతో చంపేస్తా. ఏంట్రా బంగారం, నా ఇంట్రెస్ట్ సంగతి ఏం చేసావు? 1వ తారీఖునే కట్టేసాంగా. బ్యాంక్ ఇంట్రెస్ట్ కాదురా, నా ఇంట్రెస్ట్. అదేంటో భాగ్యలక్ష్మి, నిన్ను చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. మరి నన్ను చూస్తే వచ్చిన పని చూసుకోండి. అమ్మా నీకు తెలియదమ్మా, పొద్దుటి నుంచి నా గుండె ఎలా కొట్టుకుంటుందో. అది సహజంరా, మనకు బాగా ఇష్టమైంది ఇష్టమైన వాళ్ళకి చూపించే ముందు గుండె అలాగే కొట్టుకుంటుంది. అమ్మా మెల్లిగా షాప్లో చూడమ్మా, చూడమ్మా. ఆ కుంకుమ రంగోడి అమ్మాయే భాగ్యలక్ష్మి, అవునా? అమ్మ నువ్వు జీనియస్ అమ్మా, అన్ని నా పొరుగులే. అదే వెళ్దాం. నువ్వుండు, నా కోడలి నేను ఒంటరిగా చూడాలి. కానీ ఏం కావాలమ్మా? మిమ్మల్ని. ఏం లేదమ్మా, ఇంట్లో త్వరలో శుభకార్యం ఉంది, ఒక మంచి కుంకుమరణి కావాలి. తప్పకుండా. ఇది చూడండి, ఇది గంధపు చెక్కతో చేసింది, ఇదేమో రోజ్ వుడ్ తో చేసింది. సారీ సార్. వద్దు, సారీ చెప్పొద్దు. ఈ రికవరీ రంజిత్ కుమార్ కి డాష్ ఇచ్చి నిలబడ్డా ఉంటే ఉంది, నీలో విషయం ఉంది, దాన్ని అలాగే ఉంచు. రికవరీ రంజిత్ కుమార్ అంటే నువ్వేనా? చూసావా, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నేను ఎవరో ఏంటో నీకు తెలుసు. దట్ ఈస్ రంజిత్ కుమార్. మీతో ఫోటో దా, భుజమే చేస్తా. చిచి సోలో తీసుకుంటా. ఓ క్రేజీ, కమ్ ఆన్ టేక్ ఇట్ డా. వాట్ ఏ స్టైల్ మ్యాన్. హే యు, కొంచెం బ్యూటీ స్పాట్. సార్ మన కసబ్ని పట్టుకున్నప్పుడు మిస్ అయిన గజబ్ దొరికేశాడు సార్. గసబ్బ ఆకారం మార్చి తిరుగుతున్నాడు సార్. పొట్ట పెంచాడు, బట్టతల అలాగే ఉంచాడు. ఖతర్నాక్ లుక్ నుంచి కామెడీ లుక్లోకి వచ్చేసాడు సార్. ఫోటోలు ఎంఎంఎస్ చేశాను, కన్ఫర్మ్ చేసి చెప్పండి సార్. రియలీ? ఓ మ్యాచ్ అయిందా? గుడ్ 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 గుడ్. మ్యాచ్ అయిందా? అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, సింపుల్ గా ముందు షూట్ చేస్తాం, తర్వాత DNA టెస్ట్ చేస్తాం. మ్యాచ్ అయితే బాడీ సముద్రంలో పడేస్తాం, అవ్వకపోతే మురికాల్లో పడేస్తాం. ఆ టెస్ట్ ఏదో షూట్ చేయకముందే చేయొచ్చుగా. సారీ నాటీ బాయ్, మరి రూల్స్ ఒప్పుకో. మీకు దండం పెడతాను, మీరు ఒప్పిస్తే రూల్స్ ఒప్పుకుంటాయండి. రూల్స్ ఒప్పుకో. మీకు దండం పెడతాను సార్. నాకు దండం పెట్టడం కాదు కానీ మార్కెట్లో మటుకు ఎవరిని ఇబ్బంది పెట్ట. అలాగే 1 2 3